నమస్కారం అండి. జై విరాట్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మనకు మన ఛానల్లో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేయడానికి అయితే ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు శతాధిక ప్రతిష్టాచార్యులైనటువంటి దొడ్డో సుబ్రహ్మణ్యాచార్యులు స్వాముల వారైతే మనకు వచ్చారు. వారు ఎంతో వారిని ఎన్నోసార్లు మనం అడిగినప్పుడు వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మన కోసం వారి సమయాన్ని కేటాయించి ఇప్పుడైతే మనకు లైవ్ లోకి వచ్చారు. వారి ద్వారా మనం కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మనకు విశ్వకర్మ భగవానుడి గురించి అన్ని విషయాలు సవిస్తరంగా తెలియజేయడానికి అయితే ఇప్పుడు వారు మనకు లైవ్ లోకి అయితే వచ్చారండి. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే నాయన. బాబాయ్ గారు, ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు విశ్వకర్మ భగవానుడు అంటే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా కేవలము ఆయన ఒక దేవశిల్పిగా మాత్రమే అందరికీ తెలుసు. అసలు విశ్వకర్మ భగవానుడు అంటే ఎవరో తెలియజేయాలి బాబాయ్ గారు మీరు మొదటగా. సరే నాయన, సంతోషం. ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తున్నాను. బాబాయ్. శ్రీ విఘ్నేశ మహం భజామి సతతం, స్నిగ్ధ ప్రసన్నాననం గౌరీ మాతృకటాక్షలబ్ధ విభవం, కారుణ్యపాదో నిధిం, కార్యారంభ సమాశ్రితాఖిల జగత్ కళ్యాణ కల్పద్రుమం, స్వాధు ప్రేమ సుధా ప్రపూర్ణ హృదయం, సర్వార్థ సంపత్ప్రదం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజినీవతి, దీనామ విత్రైవతు శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. శ్రీ మహాగాయత్రీ దేవి నమః. ఇప్పుడు మనము విశ్వకర్మ ఎవరు, ఈ విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారు, ఒకరేనా లేదా ఎంతమంది విశ్వకర్మలు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గురించి మనము క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. వేదములలో సూచించబడినటువంటి, ఉపనిషత్తులలో సూచించబడినటువంటి విశ్వకర్మ పరాత్పర విశ్వకర్మ. తప్పకుండా బాబాయ్. గజేంద్ర మోక్షములో గజేంద్రుడు కరిచేత పట్టుబడి ఆయన నుంచి తప్పించుకునేందుకు వీలు లేక శరీరం అంతా శుష్కించి ఇకను చేయునది లేక చివరగా ఆ గజేంద్రుడు ఒక ఈశ్వరుణ్ణి గురించి ప్రార్థిస్తాడు. ఆ ఈశ్వరుణ్ణి గురించి ప్రార్థించినటువంటి శ్లోకమే, పద్యమే యవ్వనిచే జనించు జగం యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలయుడెవడు, సర్వము తానయైన వాడెవడు, వానినాత్మభవ ఈశ్వరునే శరణము వేడుదన్ అన్నాడు. అంటే ఇప్పుడు మనము పూజించేటటువంటి ఈ ఈశ్వరుడు కాకుండా అసలు ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు, అనాది మధ్యలయుడు అయినటువంటి ఆయనకు నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తాడు ఆ గజేంద్రుడు. అట్లాగనే ఇంకొక శ్లోకంలో ఏం చెప్తాడంటే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంచేకటికి అవ్వల. అర్థం చూడండి ఎంత చక్కగా వివరించాడో గజేంద్రుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజీకటికి అవ్వల, నెవ్వండేకాకృతి ఏకాకృతి వెలుగువానినే సేవింతున్. ఆ ఏకాకృతి అంటే ఈ యొక్క సృష్టికి పూర్వము చీకటిగా ఉన్నటువంటి రోజుల్లో ఆ సృష్టి ఎవరైతే చేశారో అట్టి పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను అని అంటాడు. ఇదే కాకుండా గజేంద్ర మోక్షంలో చెప్పింది ఆ యొక్క పరమాత్మ విశ్వకర్మ గురించి బాబాయ్ గారండి మనం భావించాలి. ఎందుకంటే నభూమి నజలంచైవ నతేజో నచ వాయవః నచ బ్రహ్మణ విష్ణుచ నచ రుద్రశ్చ తారకాః సర్వశూన్య నిరాలంబ
స్వయంభూ విశ్వకర్మణ, ఆయన స్వయంభూగా ఉద్భవించాడని ఏ మూల స్తంభంలో పరమేశ్వరుడు షణ్ముఖునకు తెలియజేశాడో అదే విషయానికి సంబంధించినటువంటి భావం ఇక్కడ ఇందులో కూడా మనకు విశదమవుతున్నది. మరి ఒక విషయం ఏంటంటే, భాగవతములో ద్వితీయ స్కందములో అధ్యాయం 5లో నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి బ్రహ్మను అడుగుతాడు. ఏమనంటే, ఈ ప్రపంచము సృష్టి ఎలా జరిగింది, దీనికి మూల పురుషుడు ఎవరు, నీవు సృష్టికర్త అని చెప్పి అందరూ అంటున్నారు కదా, బ్రహ్మ సృష్టికర్తని, నీవు కూడా జపమాల తీసుకొని నీవు కూడా జపం చేస్తున్నావే, నీవు ఎవరిని గురించి జపం చేస్తున్నావు, నీవే సృష్టికర్త. ఈ విషయమే నేను అడగాలనుకుంటున్నా బాబాయ్ గారండి. అందరూ సృష్టికర్త బ్రహ్మ అంటూ ఉంటారు కదా, వారు కూడా జపం చేస్తూ ఉంటారు కదా. మరి నీవు సృష్టికర్త అయినప్పుడు నీవు జపమాలు తీసుకుని మరొకరిని గురించి జపం చేయడం అనేది ఏంటి, ఇందులో ఉన్నటువంటి విషయం ఏమిటని చెప్పి నారదుడు బ్రహ్మను అడుగుతాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు, చతురాస్యుండవు అంటే 4 ముఖములు గలవాడు అని, వేల్పు పెద్దవు దేవతలలో పెద్దవాడివి, జగత్ సర్గానుసంధాయివి, నీ శృతి సంఘాతము నీ ముఖాంబుజములను శోభిల్లు, శబ్దార్థ సంయుతమై సర్వము నీ కరతలామలకమై ఉండును కదా, భారతీయ సతి ఇల్లాలట నీకు, ఓ జనక నా సందేహముందేర్పవే అని నారదుడు అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా అడుగుతున్నాడు ఈ విధంగా, ప్రారంభాది వివేకం ఎవ్వడసుగున్ అంటే ఈ సృష్టికి ప్రారంభం ఏమిటి అని మళ్ళీ నారదుడు, ప్రారంభ సంపత్తికి ఆధారం వెయ్యది, ఈ ప్రపంచం సృష్టికి ఆధారం ఏమిటి, ఏమి హేతువు, యథార్థం వే స్వరూపంబు సంసారానుక్రమ మూర్ధనాభిపరిధన్ సాధింతు వెల్లప్పుడు చాలును ఎన్నడు లేదు నీ మొనువు దుష్ప్రాపంభు వాణీశ్వర అని చెప్పి బ్రహ్మను అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మను ఇంకా కూడా, నీవు సృష్టికర్త అంటున్నారు, జపం చేస్తున్నావే, నీవు ఏ ఈశ్వరుని గురించి తపస్సు చేస్తున్నావు అని చెప్పి నారద మహర్షి అడిగినప్పుడు అప్పుడు నారద మహర్షి ఆ యొక్క బ్రహ్మ ఈ విధంగా అంటున్నాడు, అనగా నారద అనగా విశ్వమునెల్ల దీప్తముగా చేయన్నే సమర్థుండనే. చూడండి బ్రహ్మ ఏ విధంగా చెప్తున్నాడు, అనగా విశ్వమునెల్ల దీప్తముగా చేయన్నే సమర్థుండనే. ఈయన అంటే ఈనుడు భాస్కరుడు, చంద్రానల చంద్రుడు, అనలుడు అగ్ని, ఈయన చంద్రానల తారకా గ్రహణం వే రీతి, ఆ రీతి నెవ్వని దీప్తిని ప్రతిదీప్తమయ్యే. ఇవన్నీ ఎవరి చేత అయితే సృష్టింపబడ్డాయో, భువనవు రాతంబు తద్దీప్తి చే నను దీప్తంబగునట్ట ఈశ్వరుని చేయన శ్రాంతమున్ మృక్కెదన్ అంటాడు. ఇవన్నీ ఎవరి చేత అయితే, ఈ సూర్యచంద్రాదులు, ఈ నక్షత్రములు, ఈ తారకా గ్రహణములు, ఇవన్నీ కూడా ఎవరి చేత అయితే ఈ భువనవ్రాతము, ఈ యొక్క ప్రపంచం ఎలా నిర్మాణం జరిగిందో, తద్దీప్తి చే నను దీప్తముగు అట్టి ఈశ్వరుని చేయన శ్రాంతమున్ మృక్కెదన్, ఆయనకు అయ్యా నేను మురికేది, ఆయనకయ్యా నేను జపం చేసేది అంటాడు. ఇవన్నీ పరిశీలిస్తే అంటే ఈ విషయాలన్నీ పరిశీలించగా ఈశ్వరుడు షణ్ముఖుడు చెప్పినటువంటి ఆ యొక్క మూలస్తంభ గ్రంథంలోని విషయము, గజేంద్రుడు ఈశ్వరుని ప్రార్థించినటువంటి విషయము, ఇక్కడ ఈశ్వరుడు అంటే విశ్వకర్మ అని చెప్పి భావన. తర్వాత బ్రహ్మ నారదుడుకు తెలిపినటువంటి ఆ యొక్క ఈశ్వరుడు, వీరందరూ కూడా పరాత్పర విశ్వకర్మ స్వరూపమే అని మనకు విశదమవుతున్నది. ఈ పరాత్పర విశ్వకర్మకు జననము అనేది ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలియదు. ఈ పరాత్పర విశ్వకర్మకు జననం అనేది, ఆయన యొక్క జన్మదినం అనేది మనం జరుపుకోవడం అనేది సాధ్యము కాని పని. అయితే మనం ఎవరిని గురించి జరుపుకుంటున్నామయ్యా అంటే, ఆ తర్వాత ఆయన యొక్క అంశీభూతముగా అనేక మంది విశ్వకర్మలు ఆయా సమయాలలో జన్మించారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే అధర్మము హెచ్చరిల్లి ధర్మము నశిస్తుందో ఆయా కాలముల్లో నేను జన్మించి ధర్మ సంరక్షణ చేస్తానని చెప్పి ఎలా అయితే చెప్పాడో అటువంటి విషయం ప్రకారము
ఆయా విశ్వకర్మలు ఆయా సందర్భంలో ఉద్భవించి ఆయా కార్యక్రమాలను నిర్వర్తించినారు. అందువలన అనేక మంది విశ్వకర్మలు మనకు పురాణముల్లో గాని వేదంలో గాని మనకు మనకు కనిపిస్తున్నారు. వీరందరిని గురించి కూడా మనం ఒకసారి తెలియజేసుకుందాం. తర్వాత మరికొన్ని విషయములు మనము రేపు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నాం కదా. ఈ యొక్క విశ్వకర్మ జయంతిని మనము భౌవన విశ్వకర్మ అనేటటువంటి విశ్వకర్మను ఆయన యొక్క జన్మ దినముగా జయంతిని మనము జరుపుకుంటున్నాం. పరాత్పర విశ్వకర్మ అనేది ఎప్పుడు జరిగిందో అది ఎవరికి తెలియనటువంటి విషయం. ఈ భౌవన విశ్వకర్మను గురించి వచ్చేసి ఇందాక మనం అనుకున్నాం, సామవేదములో ఉత్తరార్చిక 5వ అధ్యాయంలో 7వ ప్రపాఠకములో తృతీయోర్ధక 9 మరియు 10లలో భౌవన విశ్వకర్మ గురించి ప్రస్తావన జరిగినటువంటి మంత్రములు ఉన్నాయి. ఈయన భువనపుత్రుడు విశ్వకర్మ అంటే ఈ భువన విశ్వకర్మ. ఈ భువన మహర్షి అనేటటువంటి మహర్షికి 13 మంది కుమారులని, అందులో భువన విశ్వకర్మ ఒకరని తెలియచున్నది. ఐతిరేయ బ్రాహ్మణం అనేటటువంటి బ్రాహ్మణమును ఆ యొక్క గ్రంథం ఆధారంగా కశ్యప బ్రహ్మ భౌవన విశ్వకర్మకు సార్వభౌమ పట్టాభిషేకము చేసినట్లు తెలియచున్నది. అందులో గాను భౌవన విశ్వకర్మ సమస్త భూమండలమును పరిపాలించినట్లు, అనేక యజ్ఞయాగాదులు చేసినట్లు, యుగాంతమున ఈ భౌవన విశ్వకర్మ సమస్త భూమండలమును కశ్యపునకు దానం ఇచ్చినట్లు మనకు ఐతిరేయ బ్రాహ్మణంలో చెప్పబడినట్లు మనకు తెలుస్తుంది. ఋగ్వేదమునందలి 10వ మండలములో గల 81, 82 సూక్తములు, ఈ చతుర్వేదంలో కనపరిచినటువంటి విశ్వకర్మ సూక్తములు అన్ని కూడా ఈ భౌవన విశ్వకర్మనే సూచిస్తున్నాయని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పబడింది. ఇది పరాత్పర విశ్వకర్మ యొక్క విషయము. పరాత్పర విశ్వకర్మ తర్వాత భౌవన విశ్వకర్మ రేపు జరుపుకోబోయేటటువంటి మనం జయంతి భౌవన విశ్వకర్మ యొక్క జయంతి. ఈయన అసలు పరాత్పర విశ్వకర్మ పంచముఖుడు, ఆయనకు 5 ముఖములు ఉన్నటువంటి ముఖం. ఈయన మాత్రం ఏకముఖంతో ఈయన్ను మనం కొంతమంది పురాణాలలో ఈ యొక్క విశ్వకర్మ అనే శబ్దం ఎక్కడ ఉన్నదో అక్కడల్లా కూడా వచ్చేసి దేవశిల్పి అని, వడ్రంగి అని, త్వష్ట అని ఈ విధంగా అనేక రకములుగా కొన్ని చోట్లేమో ఎక్కువ చేసి రాశారు, కొన్ని చోట్ల తక్కువ చేసి రాశారు. ఈయన గురించి అనేక విధముల కీర్తింపబడినటువంటి సందర్భములు ఉన్నాయి, ఆయన గురించి అధముగా చెప్పబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తేలికగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం. బాబాయ్ గారండి, ఒక చిన్న విషయం, మనకు చాలా వరకు కూడా పురాణాలలో పరాత్పర విశ్వకర్మ గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు అనిపించడం లేదు బాబాయ్ గారండి. భగవానుడు లేదు, ఈ దేవ శిల్పులను మాత్రమే పురాణాలలో ఉన్నది. వారు కూడా ఒకరు కాదు, సందర్భాలను బట్టి చూడండి. బృహస్పతి చెల్లెలు యోగ సిద్ధి, దేవగురు అయినటువంటి బృహస్పతి చెల్లెలు యోగ సిద్ధి. ఈమెను అష్టవసువులలో ఒకడైనటువంటి ప్రభాస అనేటటువంటి వసువు వివాహం ఆడాడు. ఈయనకు ఒక విశ్వకర్మ జన్మించాడు. ఈ విశ్వకర్మ గురించి భారతం ఆది పర్వంలో ఆ విశ్వకర్మ నిర్మిత దేవ విమానుండు నిఖిల దివ్యాభరణ శ్రీ విరచిత పరితోషిత దేవుడు శిల్ప ప్రజాపతి నెగడెన్ అంటే సహస్ర శిల్పములకు అధిపతి అయ్యాడు ఈ విశ్వకర్మ. ఎవరు వచ్చేసి ప్రభాస అనేటటువంటి నిర్మించినటువంటి ఈ విషయాన్ని భారతంలో ప్రస్తావన ఉంది. భారతంలోనే గాక వాయు పురాణము 2వ భాగము 15వ అధ్యాయంలో 28, 29, 30 శ్లోకముల్లో కూడా ఈయన ప్రస్తావన ఉంది. మనుష్యోపజీవంతి తస్య శిల్పన్ మహాత్మకః పూజయంతించయాం నిత్యం విశ్వకర్మణమావహయం భూషణాంచయ సర్వేషాం కర్తాకారయితాం సహా సర్వేషాంచ విమానాని దేవతానాంచ కారకః విశ్వకర్మ మహాభాగో ఛందః శిల్ప ప్రజాపతి సా కర్త శిల్ప సహస్రాణం త్రిదశామోహవర్ధకః అని వాయుపురాణంలో 2వ భాగంలో 15వ అధ్యాయంలో 28, 29, 30 శ్లోకంలో కూడా
చెప్పబడినటువంటి శ్లోకముల్లోని భావము, ఆంధ్ర మహాభారతంలో చెప్పబడినటువంటి ఆ విశ్వకర్మ నిర్మిత దేవ విమానుడు నిఖిల దివ్యాభరణ శ్రీ విరచిత పరితోషిత దేవుడు శిల్ప ప్రజాపతి నగడన్ అని చెప్పబడినటువంటి నన్నయ్య గారు చెప్పబడినటువంటి ఆ పద్యంలోని భావము రెండు సమన్వయం అవుతున్నాయి. కాబట్టి ఈయన ఒక విశ్వకర్మ. ఎవరు? బృహస్పతికి, బృహస్పతి చెల్లెలు యోగ శక్తకు, ఈ యొక్క ప్రభాస అనేటటువంటి వసువుకు జన్మించినటువంటి విశ్వకర్మ ఒకరు. ఇకపోతే స్వస్థ ప్రజాపతి పుత్రుడు విశ్వకర్మ, స్వస్థ ప్రజాపతి కుమారుడు విశ్వకర్మ. ఈ విశ్వకర్మ స్కంద పురాణములో కాశీఖండం ఉత్తరార్ధంలో ఈయన గురించి చెప్పబడి ఉంది. ఈ ప్రజాపతి స్వస్థ ప్రజాపతి కుమారుడు విశ్వకర్మ అనేటటువంటి ఈ యొక్క విశ్వకర్మను గురించి ఈ విశ్వకర్మ సమస్త సృష్టి కర్మల యందు నేర్పరనియు ఈయన బాల్యములోనే శివానుగ్రహం పొంది గురువునకు ఒక గృహము, గురుపత్నికి నారచీరయు, రవికయు, చెవులకు తాటంకములు, గృహోపకరణములు చేసి ఇచ్చినాడు ఈ విశ్వకర్మ. అంటే గురువు గారి భార్యకు, గురువు గారి కుమార్తెకు కావాల్సినటువంటి గృహోపకరణములు గాని, వారికి కావాల్సినటువంటి వస్త్రము గాని, ఆభరణములన్నీ కూడా తయారు చేసి ఇచ్చాడు అని చెప్పి ఈ విశ్వకర్మ ఒకడు. ఈయన స్కంద పురాణంలో కాశీఖండము ఉత్తరార్థము 273వ వర్ష క్రమంలో ఆ శ్లోకాలలో ఈయన యొక్క ప్రస్తావన చెప్పబడి ఉంది. ఇకపోతే భృగు మహర్షి వంశం, భృగు చరిత్ర అనేటటువంటిది ఇది వాయు పురాణంలో ఉంది. ఈ భృగు మహర్షి చరిత్ర, ఈ భృగు మహర్షి అనేటటువంటి మహర్షి ఈయనకు ఇద్దరు భార్యలు. భృగు మహర్షికి అందులో ఒక ఆమె హిరణ్యకశిపుడి యొక్క కుమార్తె దివ్య. అంటే ప్రహ్లాదుడు తోబుట్టు. చూడండి ఇక్కడ మొదలు ఎలా వచ్చిందో ఆ యొక్క సందర్భం. హిరణ్యకశిపుడేమో రాక్షసుడు అని చెప్పి మనము గ్రంథాలన్నీ పేర్కొన్నాయి కదా. ఆ హిరణ్యకశిపుడి యొక్క కుమార్తె అయినటువంటి దివ్యను భృగు మహర్షి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు రెండో భార్య ఎవరయ్యా అంటే పులోమి అనేటటువంటి వారి కుమార్తె. పులోమి యొక్క కుమార్తె పౌలోమి ఆమె పేరు. అయితే భృగు మహర్షి యొక్క పెద్ద భార్య ఉన్నదే అంటే హిరణ్యకశిపుడు యొక్క కుమార్తె. ఆమెకు మొదటి భార్య వలన ఈ యొక్క భృగు మహర్షికి 4 సంతానం. ఈ 4 సంతానంలో పెద్దవాడు శుక్రాచార్యుడు. చూడండి మళ్ళీ శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడికి మళ్ళీ 2 భార్యలు. శుక్రాచార్యుడికి 2 భార్యలు. అందులో ఒక ఆమె పేరు అంగి, రెండవ భార్య పేరు యజని. ఈ శుక్రాచార్యుడికి మొదటి భార్య వలన 4 కుమారులు జన్మిస్తారు. అందులో పెద్దవాడు త్వష్ట విశ్వకర్మ. ఆయన పేరు పెద్దవాడి పేరు త్వష్ట విశ్వకర్మ. ఈ త్వష్ట విశ్వకర్మకు మళ్ళీ విశ్వరూపుడు, ఈయన్నే త్రిశురుడు అని కూడా అంటున్నారు. విశ్వరూపుడు, విశ్వకర్మ అనేటటువంటి 2 కుమారులు. ఈ త్రిశురుడు అనే విశ్వరూపుడు అని చెప్పబడేటటువంటి వాడే దేవతల గురువైనటువంటి బృహస్పతి ఒకానొక సందర్భంలో దేవగురు అయినటువంటి దేవతల్లో ఒక పెద్దవాడైనటువంటి ఇంద్రుడు చేసినటువంటి కొన్ని కార్యక్రమం నచ్చక ఆయన పౌరోహిత్యం చేయడం మానివేసినప్పుడు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వెళ్ళి ఈ విశ్వరూపాచార్యుని దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన పురోహితుడుగా చేసుకున్నటువంటి సందర్భం. ఇది చాలా చాలా పెద్ద విషయము. ఇది మరలా ప్రత్యేకంగా దీని గురించి ఇంకోసారి చెప్దాం. అప్పుడు ఈ విశ్వరూపుడు అప్పుడు శుక్రాచార్యుడి యొక్క సంతానంలో ఈ విశ్వరూపుడు దేవతలకు పురోహితం చేసినటువంటి వాడని మనకు తెలియచేస్తున్నది. అంటే ఆయన ఒక విశ్వకర్మ. దేవతలకు పురోహితం చేసినటువంటి విశ్వరూపాచారి ఒక విశ్వకర్మ. ఇక రెండో భార్య ఉన్నది కదా, రెండవ భార్య యజని. ఆమెకు జన్మించినటువంటిది దేవయాని, శుక్రాచార్యుని కుమార్తె దేవయాని అని చెప్పి మనకు తెలుసు. ఇంతకు ముందు అంశాలలో కూడా చదువుకుని ఉన్నాం. అంటే రెండవ భార్య సంతానం. సరే, అంతవరకు మొదటి భార్య విషయాన్ని చెప్పుకున్నాం. ఇక రెండవ భార్య అంటే భృగు మహర్షి యొక్క రెండవ భార్య పౌలోమి. ఈ పౌలోమి అనేటటువంటి ఆమెకు చవనుడు జన్మించాడు. చవనుడు, ఆత్మవాసుడు, దధీచి అనేటటువంటి వారు 3 జన్మించారు. భృగు మహర్షి యొక్క రెండో భార్య అయినటువంటి పౌలోమికి ఆ ఆత్మవాసుడు అందులో
ఆత్మవాసుడు అనేటటువంటి వారికి ఔర్యుడు రుచీకుడు అనేవారు జన్మించారు మళ్ళీ. అర్థమైందా? ఆ రుచీకునికి సత్యవతి అనేటటువంటి భార్య ద్వారా జమదగ్ని జన్మించాడు. జమదగ్ని రేణుక దంపతులకు పరశురాముడు జన్మించారు. మనం పరశురాముడు క్షత్రియుడని చెప్పుకుంటున్నాం. అవును, క్షత్రియుడు అంటారు. వచ్చేసి చెప్పుకుంటున్నాం. ఈయన భృగు మహర్షి యొక్క సంతతిలోని వాడు, భృగు మహర్షి యొక్క రెండో భార్య సంతానంలో పరంపరలోని వాడు అని చెప్పి మనకు వాయుపురాణ ఈ భృగు వంశను పరిశీలించగా ఈ భృగు వంశ చరిత్ర ఎక్కడ ఉన్నదయ్యా అంటే వాయుపురాణము 4వ అధ్యాయము ప్రజాపతి వంశానుకీర్తనము అనేటటువంటి అంశములో ఈ భృగు మహర్షి యొక్క సంతానము, అందులో ఆ భృగు మహర్షి సంతానంలోని విశ్వరూపాచార్యుడు, తర్వాత విశ్వకర్మ, చవనుడు, దధీచి, ఆత్మవాసుడు, ఔర్యుడు, రుచీకుడు, జమదగ్ని, పరశురాముడు వీళ్ళందరూ భృగు మహర్షి సంతతిలోని వారు అని చెప్పి మనకు విశదమవుతుంది. ఇప్పుడు మనము దేవతలకు పురోహితం చేసినటువంటి త్వస్త విశ్వకర్మ కుమారుడైనటువంటి విశ్వరూపాచార్యుని గురించి, ఆయన ఒక విశ్వకర్మ అని తెలుసుకున్నాం. ఇక భువనపుత్రుడు విశ్వకర్మ, సరే భువనపుత్రుడి గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇక పురాణంలోకి వెళితే విశ్వకర్మ అనగా జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయమునకు కారణహేతువై వాంగ్మనస్సులకు గోచరము కానటువంటి వాడు స్వయంభూ విశ్వకర్మ అని చెప్పి మనకు తెలుస్తున్నది. ఏ పురాణంలో? ఇదే ఇది కూడా విశ్వకర్మ పురాణము, మన మూలస్తంభ పురాణములో పరమశివుడు షణ్ముఖుడికి చెప్పినటువంటి విషయంలో మనకు తెలుస్తుంది. ఇక నువ్వు దిక్పాలక నగరములు నిర్మించినటువంటి విశ్వకర్మ ఒకడు. ఒకానొక సందర్భంలో నారదుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే తనకు మయసభ నిర్మాణం చేసి ఇచ్చున్నాడు కదా మయ విశ్వకర్మ, దాన్ని చూపిస్తాడు. ఎవరు? ధర్మరాజు చూపిస్తాడు నారదుడికి. అప్పుడు నారదుడు ఆశ్చర్యచకితుడై, నేను దిక్పాలక నగరాలన్నీ తిరిగాను, కానీ ఎక్కడ కూడా ఇంతటి మహోన్నతమైనటువంటి, ఇంత మహత్తరమైనటువంటి, ఇంతటి విశిష్టమైనటువంటి సభ నేను చూడలేదు. ఆ యొక్క ఇంద్రాది దేవతల యొక్క అష్టదిక్పాలకుల యొక్క సభల కంటే మించి ఉన్నదని చెప్పి మయ విశ్వకర్మ చేసినటువంటి ఆ మయ సభను గురించి నారదుడు.